ట్రిపుల్ ఆర్కి సంబంధించి మనము పెద్ద హంగామా నడుస్తుంది. ఓకే, ఇక్కడ ఇన్ని కోట్లు కొల్లగొట్టింది, అన్ని కోట్లు కొల్లగొట్టింది అని. మరి హెచ్సి వాళ్ళేమో అవార్డు ఇచ్చారు, ఆస్కార్ వరకు వెళ్ళింది. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ట్రిపుల్ ఆర్ యుఎస్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిందని వార్తలు వస్తున్నాయి. నేను ఎంత చెప్తున్నానంటే ఫ్లాపా, మరి ఎందుకు ఇదంతా ఒక పక్క 80 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారు. అది అవార్డు కోసమే. ఇక్కడ ఇది వేరు, మళ్ళీ ఈ రిలీజ్ ఈ వ్యవహారం అంతా వేరు. విషయం ఏంటంటే అంతర్జాతీయ గుర్తింపు పొందింది కదా, పొందించుకునేలాగా చేసుకున్నారు కదా. అందరూ కూడా అప్పుడప్పుడు వెతకడం మొదలుపెట్టారు. ఎవరు వీళ్ళందరూ ఇలా సడన్గా వచ్చి ఏదో చేస్తున్నారు, ఏమైంది అని చెప్పేసి వెతికితే అందరికి తెలిసిపోయింది. ఇంకా గుడ్ మార్నింగ్ అమెరికాలో ఒక ఇంటర్వ్యూ పడేసరికి ఎవరైనా అదేదో చేశాడంట, ఏంటది, అదేదో ఇదంట, దీంట్లో అదేదో నాటు అంట, ఇప్పుడు అవార్డు వస్తుంది, ఇన్ని వార్తలు వాళ్ళకి యుఎస్లో ఉండేసరికి వీళ్ళు ఏం చేశారు, ఒకసారి చూద్దాంలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళ కోసం అని చెప్పేసి వీళ్ళు సినిమా రిలీజ్ చేశారు. కానీ వీళ్ళు ఎలా అనుకున్నారంటే, అంతమందే ఉంటారు చూద్దాంలే అనుకునే వాళ్ళు, వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ కూడా అంతమంది ఉన్నారు అంటే వాళ్ళు ఎందుకు చూద్దాం అనుకున్నారంటే సింగిల్ అసలు ఏంటి కదా అని చూద్దాం అనుకున్నారు. ఓకేనా, లాంగ్ రన్ అనేది ఎలా ఉంటుందో వీళ్ళు అంచనా వేయలేకపోయారు పాపం. లాంగ్ రన్ ఎందుకు మనమే ఎప్పుడో చెప్పేసాం రిలీజ్కి ముందే, లాంగ్ రన్ దీనికి ఉండదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ బ్రిటిష్ అంతే కదా గొడవలు ఉన్నాయి. ఎంత కాదనుకున్నా వీళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే, వాళ్ళ యాక్సెంట్ వేరు ఉండొచ్చు. జపాన్ అంటే అది అంటే ఇక్కడ చూపించింది కూడా బ్రిటిషర్స్ ని తప్పుగా చూపిస్తారు మనోళ్ళు, గట్టి కొట్టేసినట్టు. అది జనరల్గా మనం ఫారినర్స్ అది చూడొచ్చు. కొంచెం వాళ్ళు సెన్సిబుల్గానే దాని అంతా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అక్కడ మొత్తం కూడా ఫారిన్ ఫేసెస్ అన్ని విలన్స్, ఇండియా ఫేసెస్ అన్ని హీరోస్. సో వాళ్ళు కూడా ఆ హీరోయిన్ తప్పితే అంటే ఆ అమ్మాయి ఫారినర్ తప్పితే లాస్ట్ కూడా పాపం ఆమె శవాన్ని దారుణంగా ఇలా చూపించాడు. అది వీళ్ళు జాలేస్తారు, అబ్బా దీన్ని పాపం అలా చంపేస్తారు. మనోళ్ళకేమో చచ్చింది రాక్షసి అంటారు. డిఫరెన్స్ వేరు, ఆడియన్స్ వేరు, ఆ పల్స్ పట్టుకోవడంలో విఫలమయ్యారు అంతే, అంత మించి ఇంకేం లేదు. అండ్ ఒక రోజు అంటే ప్రీ రిలీజ్ షో అని ఒకటి వేసినప్పుడు ఇన్ని కిలోమీటర్ల దూరాన్న జనం ఉన్నారంటే అదే అమెరికన్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని నవ్వుకుంటారు ఈ సినిమాలో. అంటే ఆ ఫైట్స్ సీక్వెన్స్, అదే కదా, ఆ నదిలో వీళ్ళు పరిగెత్తడం ఎక్కడ రియలిస్టిక్ గా అనిపించింది, ఇది ఎట్లా జరిగింది అంటే మనకు అలవాటు పడ్డాం సినిమాటిక్ అని. అక్కడ విగ్రహం అల్లూరి సీతారామ విగ్రహానికి ఒక మసిగుడ్డ కట్టారు, ఈయన మంచి మొత్తం కాస్ట్యూమ్ వేసుకొని వచ్చేసాడు, అదే వేసుకున్నారని చెప్పడానికి. బొమ్మ మనిషి ఒకటేనా, ఆ నూలు పోగు ఈయన ఒంటికి ఇంత కూడా చాలదు, లుంగి కూడా రాదు. అండ్ దాంట్లోనేమో బాణాలు చూస్తేనేమో పట్టుమని 10 ఉండవు. ఈయన మొత్తం అక్కడ ఉన్న 500 మందికి బాణాలు వేసేస్తాడు. సో టోటి 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 ఎన్ని బాణాలు వేసినా ఇవి అయిపోవు, మళ్ళీ సినిమాటిక్ గా అలా ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళు నవ్వుకుంటారు అంతే. అప్పుడప్పుడు బాలకృష్ణ గారి సినిమాలు నవ్వుకోవడానికి వెళ్తూ ఉంటారని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు కదా, అట్లా వాళ్ళు మన సినిమాలు అలా చేశారేమో అంతే. ఆ రకంగా చూసుకుంటే కంప్లీట్గా ఇది వీళ్ళు ఒకటి నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనము ఎలా అంటే ఆ అబ్బాయిది అదేదో సినిమా శరవణ్ సినిమా చూసాను చూడడం, శరవణ్ తమిళ్ శరవణ్ కోట్లు ఖర్చు పెట్టి ఆయన మీద సినిమా తీసుకున్నాడు, పిచ్చి సినిమా అదే, దానిలాగా చూసుకున్నాడు. లెజెండ్ అనో ఏదో సినిమా తీసుకున్నాడు, దానిలాగా తయారైపోయింది. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అమెరికాలో అందరు నవ్వుకొని అదేదో కామెడీ పీస్ అని చెప్పేసి అనుకున్నారు. అండ్ ఈ తర్వాత కూడా వీళ్ళు ఆస్కార్ వాళ్ళ అభిప్రాయాలు కూడా మార్చుకుంటారు, దీన్నా మనం ఇంతగానం చేసింది ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఏదో చిల్లర ఉంది కాబట్టి ఏదో పెట్టుకున్నారని చెప్పి. అక్కడ ఆల్రెడీ ఒక అవతార్ ఉంది. అవతార్ ఏంటి, ప్రతి ఫ్రేమ్ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు, ఎందుకంటే ఏదో చూపించుకోవడానికి. ఒక జాతి తెగ వాళ్ళ ఈ ఫీలింగ్స్ ఇక్కడ నిజంగా ఏంటి, మనిషి ఎక్కడికి వెళ్ళినా వాడికి స్వార్థమే ఉంటుందా, ఎక్కడైనా కనిపిస్తే అది దోచుకోవాలనే మైండే ఉంటుంది తప్పితే ప్రకృతిని కాపాడాలని మనిషికి ఎప్పుడు అనిపిదా అనేలాగా ప్రకృతి నుంచి పంచభూతాలను ఎంచుకొని చక్కగా భూమి, నీరు, ఆకాశం, అగ్గి అన్నీ గాలి పెట్టి ఒక మంచి సినిమా తీసినాడు. దాంట్లో ఎంత డెప్త్ ఉంది. ఇక్కడ నువ్వేం చేసావు ఈ సినిమాలో, ఏం చెప్పాలనుకున్నావు, ఒక నీతి చెప్పవా నాకు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ద సన్ నెవర్ సెట్స్ ఆన్ ద బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పేసి అది ఏదో పెట్టేవు. అంతా వీళ్ళు ఎలా జీర్ణించుకుంటారు మరి అవన్నిటిని అక్కడ ఏమన్నా బ్లర్ చేశారంటారా, సేమ్ అట్లానే వదిలేసి ఉంటారంటారా?
ఇంకా అది మనకు తెలియదుగా వాళ్ళకి అది గొప్ప విషయం కదా. అసలు అదే మెయిన్ కదా. ఇట్లా అసలు ఇప్పుడు గీతాకృష్ణ గారిది టైం అని ఒక సినిమా ఉంది. టైం అని పెట్టినందుకు కూడా క్లైమాక్స్ ఎపిసోడ్లో అంతా అయిపోయిన తర్వాత అట్లా లేపి ఆ టైంని చూపిస్తారు. అది వేరు, అంటే వాళ్ళ బిల్డప్ కొన్ని ఉంటాయి కదా. అట్లా కొన్ని సినిమాలకు కూడా ఉంటాయి, ఏదైతే ఎంచుకుంటారో మెయిన్ లాస్ట్ దానికి అట్లా వెళ్ళడం అది అని. ఆ రకంగా వీళ్ళకి కూడా అదేదో పెద్ద విచిత్రంలా రాసుకున్నారు. నవ్వుకుంటారు జనాలు అంతే. అండ్ ఇంకొకటి, అది కూడా కామెడీయే కదా. భూమిని ఇట్లా కొడితే ఆ డప్పు సౌండ్ వాడిని అక్కడ వినబడడం బంకర్లో, దాన్ని కొట్టుకుంటూ ఇలా రావడం, వెళ్తుంటే దుమ్ముదులు వస్తుంది, అక్కడే పోలీసులు ఉన్నారు కానీ మీరు ఎవరు పట్టించుకో. ఆ లైట్ కూడా ఇట్లా వెళ్తుంది కానీ ఏదో డ్యూటీ చేయాలంటే వెళ్తే నేను చూడరంట. అంటే బ్రిటిష్ జైలర్స్ కూడా అంత వెర్రి పప్పలని చెప్పారు అక్కడ. చూస్తాను అనుకుంటా కదా వాళ్ళు ఆ యాంగిల్. అంటే మేము అంత ఎర్రి పప్పలమా? ఒక ఖైదీలు వచ్చి వెళ్ళినా కూడా మా జైల్స్ ఇలా ఉంటాయా? అసలు మా చట్టాలు ఎలా ఉంటాయి తెలుసా మీకు? మీరన్నా సరే మర్డర్ చేసినప్పుడు 2 రోజులు వదిలేస్తారు. మా దగ్గర పిన్నిస్తో వచ్చినా తీసుకెళ్ళి ఉరి శిక్ష చేస్తాం మేము. ఇంత స్ట్రిక్ట్ ఉంటుంది. ఏదో చాలా సింపుల్గా వెర్రి వెద వల్ల చూపించారు. ఇట్లాంటివన్నీ వాళ్ళు జీర్ణించుకోలేరు. మరి మళ్ళీ ఇంకెంత ధైర్యం ఉంటే మా దగ్గరకు వచ్చి రిలీజ్ చేస్తా ఉండవు అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళకి ఉంటుంది. అది బ్లడ్ అంతే, కంట్రీ మీద ప్రేమ అందరికీ ఒక్క మన దగ్గర మాత్రమే జస్ట్ ఆ 2 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ లేదా ఎప్పుడో గాంధీ బర్త్డేని కూడా మర్చిపోయారు, గాంధీజీ బర్త్డేని కూడా. అంటే ఎలా గుర్తు తెచ్చుకుంటారంటే ఇవాళ వైన్స్ బందా ఎందుకు, ఓ గాంధీ జయంత అర్థమైందా? అట్లా అయిపోయింది. నిజమే, ఆ రకంగా తయారైపోయింది. చిన్నప్పుడు పిల్లలకి కూడా ఇప్పుడు వాటి మీద అంత నాలెడ్జ్ ఉండడం లేదని అనుకోవచ్చు. నేర్పించాలి కాబట్టి, చెప్పాలి కాబట్టి ఆ క్వశ్చన్స్లో లేకపోతే ఎగ్జామ్ పేపర్స్ అదొక క్వశ్చన్ అయిపోతుంది తప్ప నిజంగా పిల్లలకి అంత నేర్పించట్లేదేమో ఇప్పుడున్న. ఎవరు నేర్పించట్లేదు, ఫారిన్ కల్చర్ నేర్పిస్తున్నారు. వీళ్ళు కూడా అదే తయారవుతున్నారు. ఒకప్పుడు ఇక్కడ ఉండి పొట్టి శ్రీరాములు, అది కందుకూరి వీరేశలింగం ఇలాంటివి నేర్పేవాళ్ళు. ఇప్పుడు అక్కర్లేదంట వీళ్ళకి, మొత్తం ఫారిన్ కల్చరే. హిస్టరీ కూడా చెప్పడం మానేశారు. ఆ హిస్టరీ చెప్పడం మానేశారు కాబట్టి పొన్నియిన్ సెల్వన్ కూడా ఫ్లాప్ అయింది. వీళ్ళకి ఏంటిది ఇది అని. పొన్నియిన్ సెల్వన్ ఎక్కడుంది? అమెజాన్ లో ఉండేది మొన్నటి వరకు, ఇప్పుడు అందులో కూడా కనిపించడం లేదు. దాన్ని తీసేసారు. హిస్టరీకి అవసరం లేదనుకున్నారు. మొన్నటి వరకు అయితే మాత్రం ఓటీటీలో ఉండేది, నాకు తెలిసి అమెజాన్ లో ఉండేది, ఇప్పుడు లేదు. చూద్దాం, వెతుకుదాం. నెక్స్ట్ అలా పోతే ఇక RRR గురించి వస్తే వీళ్ళు కూడా ఒక హిస్టరీ చెప్పారు. ఆ హిస్టరీ ఏం చెప్పారంటే అది నిజమో అబద్ధం, నీది ఆల్రెడీ కల్పిత హిస్టరీయే. అక్కడెక్కడో ఉన్న హీరోని ఇక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఇద్దరిని కలిపి నువ్వు చేసిన మ్యాజిక్ ఇది. కల్పిత హిస్టరీ, ఒరిజినల్ హిస్టరీ కాదు. కానీ దీన్ని ఒక హిస్టరీలా చెప్పి మాకు వీళ్ళు ఇంత అన్యాయం చేశారు అన్నట్టుగా ఏదో క్రియేట్ చేసి వాళ్ళకి చూపించావు నీ వల్లే అని. వాడు ఆ సినిమా అంతా ఎందుకు ఓన్ చేసుకుంటారు. అండ్ 2 ఇంగ్లీష్ మ్యాగజైన్స్ ఏం రాశాయంటే ఇది ఒక గే ఫిలిం అని రాశారు. వాళ్ళకి అలా అనిపించింది. అప్పట్లో కూడా కొన్ని వదంతులు వచ్చాయి, బట్ ఇక్కడ ఎవరు అంత పట్టించుకోలేదు. మొత్తం ఇది ఒక గే సినిమా, ఈయన కోసం వాడు తనలాడడం, వాడి కోసం వీడు తనలాడడం, వీళ్ళిద్దరి మధ్యలో ఏంటిది, ఇది ఒక గే సినిమా అని చెప్పి రాసేసారు. చూడండి, 2 days ఆగితే ఇంకెన్ని బయటకు వస్తాయో రివ్యూస్ అనేది వెయిట్ చేయాలి. సో దీనివల్ల నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్ళింది కాబట్టి అక్కడ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందో కూడా లేదో చూడాలి.